హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు హారిక హరికథలు. నేను మీ హారిక. ఏంటి స్టేషన్ చూపిస్తున్నాను, క్లాక్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు. ఈసారి ఫ్యామిలీతో కలిసి బెంగుళూరు వెళ్ళాము. బెంగుళూరులో నేను వెళ్ళిన బ్యూటిఫుల్ ప్లేసెస్‌ని క్యాప్చర్ చేశాను. ఇంకెందుకు లేట్ చలో నాతో పాటు మీరు కూడా బెంగుళూరుని ఎక్స్‌పీరియన్స్ చేసేద్దురు కానీ. ఈ ట్రిప్ మేము ట్రైన్‌లో వెళ్ళాము. 9:00కి మా ట్రైన్ లింగంపల్లి నుంచి. డిన్నర్‌కి అంతా ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాము. వెయిటింగ్ హాల్‌లో కూర్చొని డిన్నర్ చేసేసాము. హాల్ అయితే నాట్ సో గుడ్. సోగానే ఉంది. వాష్‌రూమ్స్ అయితే అస్సలు బాగాలేదు వెయిటింగ్ హాల్‌లో. వెయిటింగ్ హాల్ నుంచి బయటకొచ్చేసాము. ఇంకా మా ట్రైన్ టైమ్ అయిపోయింది. మా ట్రైన్ రానే వచ్చేసింది. మేము ఈసారి గరీబ్ రథ్‌కి బుక్ చేసుకున్నాము. ఇలా ట్రైన్ ఎక్కి అలా పడుకున్నామో లేదో తెల్లారిపోయింది. ట్రైన్‌లో నుంచి సన్‌సెట్ చూస్తూ నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇదిగోండి మా చిన్నోడు ఇంకా పడుకునే ఉంది. మేము యాక్చువల్లీ యలహంకలో దిగిపోవాలి. కానీ ట్రైన్ మాత్రం యశ్వంతపూర్ వరకు వెళ్తుంది. యలహంకలో స్టాప్ లేదు స్కెడ్యూల్ ప్రకారం. మేము జస్ట్ లగేజ్ అన్నీ పట్టుకొని ప్యాక్ చేసేసుకొని రెడీగా కూర్చున్నామనమాట. ఇన్ కేస్ యలహంకలో స్టాప్ అవుతే గనక టక్కుమని దిగిపోదామని. అలాగే జరిగింది. మేము యలహంక స్టాప్‌లో దిగిపోయాము. దిగేసరికి టైం 7:30 అయిపోయింది. ఈ స్టేషన్‌లో మెయిన్ అట్రాక్షన్ ఏంటో తెలుసా? ఈ ర్యాంప్ వాక్ అనమాట. స్టెప్స్ ఎక్కి దిగాల్సిన పని అస్సలు లేకుండా ర్యాంప్ మీద నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ ఐడియా చాలా బాగా అనిపించింది. నీట్‌గా కూడా ఉంది స్టేషన్ అంతా. స్టేషన్ బయట కూడా ర్యాంప్ మీద నుంచే వెళ్ళాలి. స్టెప్స్ అనేది ఎక్కడా లేనే లేదు. స్టేషన్ చుట్టూ చూసినా సరే ఎక్కడ స్టెప్స్ అనే కాన్సెప్టే లేదు. ఇది టికెట్ కౌంటర్ ఉండే ప్లేస్. టికెట్ కౌంటర్ నుంచి కూడా స్టేషన్ బయటికెళ్ళాలంటే సేమ్ ర్యాంప్ యూజ్ చేయాల్సిందే. ఈ ర్యాంప్ ఉండడం వల్ల మనతో పాటు లగేజ్‌ని ఈజీగా క్యారీ చేసేయొచ్చు. స్టేషన్ నుంచి మా బ్రదర్ వాళ్ళ ఇల్లు జస్ట్ 20 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. సో, ఎక్కువ ఆలోచించకుండా మేము ఆటో బుక్ చేసేసుకున్నాం. సో, ఇంటికి మేము ఆటోలో వెళ్ళిపోయాం. ఎర్లీ మార్నింగ్ కదా! సో, ఆఫీస్‌లు, స్కూల్స్ హడావిడి స్టార్ట్ అయిపోయింది రోడ్ మీద. ఇదే మా బ్రదర్ వాళ్ళు ఉండే ఏరియా. ఆటో మీద చూడండి కిచ్చా సుదీప్ గారి ఫోటో ఉంది. ఆటో అతను సుదీప్ గారి ఫ్యాన్ అనుకుంటా. కిచ్చా సుదీప్ అనగానే మీకు తెలుగులో గుర్తొచ్చే సినిమాలేంటి? కామెంట్ చేసేయండి. ఈ ఏరియా చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉందో, ఉండటానికి కూడా అంతే ప్రశాంతంగా ఉందనమాట. మా రాక కోసం మా డ్యాడీ ఇంకా మా బ్రదర్ అక్కడ రైట్ సైడ్‌లో ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంటికి మేమొచ్చిన వేళ విశేషం మమ్మీ వాళ్ళు పూరి చేశారు బ్రేక్‌ఫాస్ట్‌కి. సో, అది తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కార్‌లో బెంగుళూరులో ఫేమస్ టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళింది ఫిబ్రవరి లాస్ట్ వీక్‌లో. సో, ఎండలు ఇంకా అంత ఎక్స్‌పీరియన్స్ చేయలేదు మేము వెళ్ళినప్పుడు. రోడ్ మీద ఎంత పెద్ద మర్రి చెట్టో చూడండి. రోడ్‌లో ఎక్కడ చూసినా సరే ఇలాంటి పింక్ కలర్ చెట్లే కనిపిస్తాయి. బేబీ పింక్ అంటాం కదా! అదే కలర్ ఫ్లవర్స్ అండి. ఎంత ముద్దుగా ఉన్నాయో చూడ్డానికి. చెట్లన్నీ చాలా పెద్ద పెద్దగా చాలా హైట్‌గా ఉన్నాయి. పూలైతే ఆమడ దూరంలో ఉన్నాయి చెట్టు మీద. దారిలో మేము ఎయిర్ ఫోర్స్ స్టేషన్ క్యాంపస్ ఉంటది కదా! అక్కడి నుంచి పాస్ అయ్యాము. డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా డిస్‌ప్లే కోసం ఉంచారు. ఈ విగ్రహాన్ని చూసి మీరు గుర్తుపట్టగలరా? మేము ఏ టెంపుల్‌కొచ్చామన్నది? మేము సాటర్డే రోజు వచ్చాము ఈ టెంపుల్‌కి. చాలా క్రౌడ్ ఉంది. మేము వచ్చిన టెంపుల్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్. కోరిక కోరుకొని కొబ్బరికాయ కట్టాలి గుళ్ళో. అదే ఫేమస్ అనమాట. 16 డేస్ తర్వాత మళ్ళీ కొబ్బరికాయని విప్పి ఇంటికి తీసుకెళ్ళాలి. హరి కూడా ఒక కొబ్బరికాయ తీసుకొని కట్టారు. ఈ బాస్కెట్‌లో నుంచి ఒక కాయని తీసుకొని టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ నంబర్ ఇంకా మన పేరు చెప్తే మన పేరు మీద రిసిప్ట్ ఇస్తారు. కొబ్బరికాయని యాక్చువల్‌గా ఇక్కడ పూర్ణఫలం అని పిలుస్తారనమాట. ఆ రిసిప్ట్‌లో పూర్ణఫలం నంబర్ ఇంకా డ్యూ డేట్ అలాగే ఏబీసీ అని రోస్ ఉంటాయి. ఆ రో నంబర్ కూడా ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతటికి మనం 150 రూపీస్ పే చేయాలి. రెసిప్ట్ తీసుకొని స్టెప్స్ ఎక్కి పైన ఒక హాల్ ఉంటది. అందులో వెళ్లి కూర్చుంటే సంకల్పం చెప్పిస్తారు పంతులు గారు వాళ్ళు. ఈ పేపర్ కూడా అక్కడ వాళ్ళే ఇస్తారనమాట. పూర్ణ ఫలం ఎలా సమర్పించాలి అని గైడ్‌లైన్స్ ఇచ్చారు ఈ పేపర్‌లో. సంకల్పం అయిన తర్వాత పూర్ణ ఫలాన్ని పట్టుకొని టెంపుల్ చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి ఫస్ట్. 16 డేస్ వరకు కూడా 108 టైమ్స్ కార్యసిద్ధి హనుమాన్ మంత్రం జపించుకోవాలి. ఈ 16 రోజులు కూడా ఆల్కహాల్ ఇంకా నాన్ వెజ్ తీసుకోకూడదు. పూర్ణ ఫలాన్ని కట్టేసిన తర్వాత 16 డేస్ తర్వాత వచ్చి పూజ చేయించుకొని మనం మన పూర్ణ ఫలాన్ని విప్పి ఇంటికి తీసుకెళ్ళాలి. స్వీట్ చేసుకుని మనం మన ఇంట్లో వాళ్ళు తీసుకోవచ్చు. రిసిప్ట్‌లో ఇచ్చిన డ్యూ డేట్ అలాగే ఐడీ ఇంకా రో నేమ్ కూడా ఎంటర్ చేసిస్తారు మనకి కొబ్బరికాయ మీద. ఇదే పూర్ణఫలం కట్టే చోటు. పైన ర్యాక్స్ పైన ఏబీసీ అని ఇలా మెన్షన్ చేసి ఉంటారు. మన రెసిప్ట్‌లో మనకు అలాట్ చేసిన రో ప్రకారం మనం వెళ్ళి మన కొబ్బరికాయని కట్టాలి. పూర్ణఫలం కట్టేసిన తర్వాత మళ్ళీ 16 ప్రదక్షిణ చేయాలి అదే గుడి చుట్టూ. సపోజ్ 16th డే రోజున మనం టెంపుల్‌కి వెళ్ళలేకపోయామే అనుకోండి.
టెంపుల్ వాళ్ళే డ్యూ డేట్ ప్రకారం మన పూర్ణ ఫలాన్ని స్వామివారికి సమర్పిస్తారు. సో, అక్కడ ప్రసాదం అమ్ముతారనమాట కొబ్బరితో చేసినటువంటిది. సో, మన పూర్ణ ఫలం కూడా అలాగే ప్రసాదంలో కలిపేస్తారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. రెగ్యులర్‌గా చూసినట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇదిగోండి లైన్‌లో కష్టం మీద సంపాదించుకున్నటువంటి ప్రసాదం ఇది. అయ్యంగార్ స్టైల్ పులిహోర. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతః అంతే. మనకు హైదరాబాద్‌లో మరకత కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. మన హైదరాబాద్ వాళ్ళు కావాలంటే ఈ టెంపుల్‌కి కూడా వెళ్ళొచ్చు. మీరు ఈసారి బెంగుళూరుకి వస్తే తప్పకుండా కార్యసిద్ధి ఆంజనేయ టెంపుల్‌ని విష్ లిస్ట్‌లో పెట్టుకోండి. స్వామివారి పూజ అయిపోయింది. నెక్స్ట్ పుట్ట పూజ కోసం బయలుదేరిపోయాం నేను, హరి. అదేనండి లంచ్ టైం అయిపోయింది. లంచ్ కోసం స్టార్ట్ అయిపోయాము. బయట నుంచి చూడ్డానికైతే వైట్ హౌస్ లాగా ఉందన్నమాట. ఇక్కడ అంట్రా వెజ్ రెస్టారెంట్ అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేసి మరీ వచ్చాము. సో, ఏంబియన్స్ అయితే ఓకే. సటిల్‌గా ఉంది. పన్నీర్ పరాటా ఇంకా పన్నీర్ తవా బిర్యానీ ఆర్డర్ చేసాము. పరాటా వాజ్ గుడ్. బిర్యానీ వాజ్ నాట్ అప్ టు ద మార్క్. ఎందుకంటే హైదరాబాద్‌లో తిని మనకి వేరే ఏ బిర్యానీస్ ఎక్కట్లేదు అసలు. డే 1 కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌కి కార్‌లో వెళ్ళిపోయాము. చాలా ట్రాఫిక్ ఉండింది. బాగా టైం పట్టేసింది. సో, ఇంకా ఇలా అయ్యేలా లేదని చెప్పి డే 2 రోజున స్కూటీలో వెళ్ళిపోయాము. నిజానికి చెప్పాలంటే స్కూటీ రైడ్ ఈస్ ద బెస్ట్ రైడ్ అండి బెంగుళూరు రోడ్స్ మీద. ముందు కూర్చున్న హరి మాత్రమే కాదు, నేను కూడా హెల్మెట్ పెట్టుకున్నాను. మేముంటున్న ఏరియా నుంచి 45 మినిట్స్ డిస్టెన్స్‌లో మల్లేశ్వరంలో ఉన్న శ్రీ కాడు మల్లికార్జున స్వామి దేవాలయానికి అయితే వచ్చేసాము. బెంగుళూరులో ఉన్న ఓల్డెస్ట్ టెంపుల్స్‌లో ఇది కూడా ఒకటి. కాడు అంటే అడవి అని అర్థం. ఈ టెంపుల్ దట్టమైన చెట్ల మధ్యలో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఇంకా ఈ దట్టమైన వాతావరణంలో మనం ఉండి స్వామిని దర్శించుకోవటం వల్ల మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ టెంపుల్‌లో మహాశివరాత్రి ఇంకా బ్రహ్మ రథోత్సవ ఇది శివరాత్రి తర్వాత జరుగుతుంది. స్వామిని రథంలో కూర్చోబెట్టి ఊరేగింపులాగా చేస్తారు. ఇంకా కార్తీక మాసంలో దీపోత్సవం ఇంకా కడలెక్కై పరిషే అంటే వేరుశనగలు స్వామికి సమర్పిస్తారంట. టెంపుల్ ప్రిమిసెస్‌లో ఎంటర్ అవ్వగానే చాలా ప్రశాంతంగా ఉంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఒక సైడ్ అంతా బెంచెస్ ఉన్నాయి. ఇంకో వైపు అంతా కూడా నాగుల విగ్రహాలు ఉంటాయి కదా, అవి ప్రతిష్ఠించారనమాట. రెగ్యులర్‌గా టెంపుల్స్‌లో చూస్తూ ఉంటాం గదా శివలింగం మనము. అలా కాకుండా చాలా చిన్నదిగా ఉంది స్వామివారి లింగం అయితే. టెంపుల్ లోపల ఫోన్ అలౌ చేశారు. ఫోటోస్‌కి, వీడియోస్‌కి వాళ్ళేమి అబ్జెక్షన్ చెప్పలేదు. టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేశాము. ఇక్కడ చూడండి హారతి కోసం అన్నీ రెడీ చేసి ఉంచారు. మేము మండే రోజు వెళ్ళాము. సో, క్రౌడ్ అయితే మాత్రం ఉంది. కానీ మేనేజ్ చేసుకోవచ్చు. టెంపుల్ బయట కూడా చిన్న గుళ్ళున్నాయి. గణపతికి సంబంధించింది, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, అలాగే అమ్మవారు ఇలాగా అన్ని గుళ్ళు కూడా కవర్ చేస్తూ వచ్చేసాము. నేను ఇందాక చెప్పాను కదా టెంపుల్‌లో ఎంటర్ అయ్యాక ఒక సైడ్ మొత్తం నాగులు ప్రతిష్ఠించారని. ఇదిగోండి ఒక 70కి పైగా ఉంటాయి విగ్రహాలు. ఇక్కడ కొంతమంది పూజలు కూడా చేసుకుంటున్నారు. మల్లికార్జున స్వామి గుడి నుంచి పక్కనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ అంట. కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్తారు. టెంపుల్ లోపలికి ఫోన్ అలౌ చేయలేదు. సో, వీడియో నేను తీయలేకపోయాను. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయాక ఈ టెంపుల్కి పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. అదే గంగమ్మ తల్లి టెంపుల్. గుడి లోపల చాలా అందంగా లైట్స్తో డెకరేషన్ చేశారు. చూడండి, గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి ఇలా అమ్మవారి విగ్రహాలు ఇంకా చిన్న గుళ్ళులాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ లైటింగ్స్ ఇంకా టెంపుల్ లోపల అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రం ప్లే చేస్తూ ఉన్నారు. ఆ రెండిటి మధ్యలో అమ్మవారిని చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో చూడండి. అమ్మ, నీ చల్లని చూపులు ఎప్పుడూ మా అందరిపైన ఉండాలమ్మా తల్లి. గుడి లోపలే ఒక సైడ్లో అమ్మవారికి సంబంధించి ఒక అద్దాల మండపం ఉంది. అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో. ఆ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ ఆపోజిట్లోనే ఇంకో టెంపుల్ ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్. అదే శ్రీ దక్షిణముఖ నంది తీర్థ టెంపుల్. ఈ టెంపుల్ లోపల వెళ్ళి చూసాక ఇలాంటి టెంపుల్ సిటీ మధ్యలో ఎలా ఉంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే ఈ టెంపుల్ 400 ఇయర్స్ ఓల్డ్ అంటండి. దీన్ని మళ్ళీ 1997లో రీడిస్కవర్ చేసి డెవలప్ చేశారంట. ఇక్కడ ప్రత్యేకం ఏంటి అంటే నందీశ్వరుడు సౌత్ ముఖంగా అంటే దక్షిణ ముఖంగా ఉంటారు. అందుకే ఇది చాలా అరుదని చెప్తారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే నంది నోట్లో నుంచి వాటర్ న్యాచురల్గా వస్తూ ఉంటుంది. కింద శివలింగం పైన పడుతూ ఉంటుంది. దాని తర్వాత అది ఇక్కడ కొలంలా కనిపిస్తుంది కదా, అందులో కలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ శివుణ్ణి ప్రత్యేకంగా మృత్యుంజయ స్వామిగా కొలుస్తారు. అంతేకాదు ఈ గుడిని నంది తీర్థ అని, నందీశ్వర తీర్థ అని, బసవ టెంపుల్ లేదా మల్లేశ్వరం నంది గుడి అని కూడా పిలుస్తారు. ఒకే ఒక గుడికి ఎన్ని పేర్లో కదా, చాలా విచిత్రంగా ఉంది. ఈ కొలనులో ఫిషెస్ ఇంకా టర్టిల్స్ మెయిన్ అట్రాక్షన్ అనమాట. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్.
స్టెప్స్ మీద కూర్చొని ఇంకా కాసేపు స్వామిని అలా చూస్తూ కూర్చుండిపోయాము. జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నంది నోట్లో నుంచి చిన్న ధారగా వాటర్ పడుతుంది. అది కింద శివుడి మీద పడుతుంది. టెంపుల్ పైనుంచి చూస్తే ఇలా ఉంటుందనమాట. ఇది టెంపుల్ అంటే యాక్చువల్ టెంపుల్ అని చెప్పలేము. ఎందుకంటే మొత్తం ఓపెన్ స్పేస్ ఉంటుందనమాట. 3 వైపులా ఎట్నుంచి చూసినా సరే స్వామి మనకు ఖచ్చితంగా కనిపిస్తారు. సో మీరు ఎప్పుడైనా మల్లేశ్వరం వస్తే ఒకే చోట అమ్మవారి టెంపుల్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అలాగే మల్లికార్జున స్వామి దేవాలయం, నంది తీర్థ ఇలా 4 గుళ్ళు దర్శనం చేసేసుకోవచ్చు. ఈజీలీ 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు పట్టేస్తుంది అన్నీ కవర్ చేయడానికి. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్ ఆల్సో. నెక్స్ట్ మీకు ఒక రాజాని పరిచయం చేస్తాను పదండి. ఇదే ఈట్ రాజా అని ఒక జ్యూస్ స్టాల్. ఇది అట్లాంటి ఇట్లాంటి జ్యూస్ స్టాల్ కాదు బావ అని ఖచ్చితంగా అంటారు. వీళ్ళ మోటో ఏంటి అంటే జీరో వేస్టేజ్ బిజినెస్ అనమాట. అంటే ఏ ఫ్రూట్ అయినా సరే ఫ్రూట్ లోపల పల్ప్ తీసి దాంతో జ్యూస్ చేసి అదే ఫ్రూట్లోనే సర్వ్ చేస్తారు. పోలా అదిరిపోలా. వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటి అంటే కాంబో ఉంది. టెండర్ కోకోనట్, నేరేడు పండు ఇంకా మ్యాంగో. ఈ జ్యూసెస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కోకోనట్ షెల్‌లో సర్వ్ చేస్తారు. ఈ కాంబో ప్రైస్ 150 రూపీస్. వీళ్ళ దగ్గర ఇంకా గోవా షాట్స్ కూడా బావుంటుందంట. మేము వెళ్ళిన రోజు ఆ బ్లాక్ బోర్డ్‌లో రాసి ఉన్న మెన్యూ మాత్రమే అవైలబుల్ ఉందంట. సో లెట్స్ ట్రై కాంబో అని చెప్పేసి మేము కాంబో ఆర్డర్ చేసేసాం. ఇది టెండర్ కోకోనట్ జ్యూస్. దానిపైన జస్ట్ సన్‌ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా! వాటిని కూడా డెకరేట్ చేసి ఇచ్చాడు. 150 రూపీస్‌కి టేస్ట్ వాస్ గుడ్ అండి. కాకపోతే క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఇచ్చాడు. టెండర్ కోకోనట్ జ్యూస్ అయిపోయిన తర్వాతనే మనకి నేరేడు పండు జ్యూస్ ఇచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాంగో జ్యూస్ ఇస్తాడు. హరీస్ ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉంది అనేది. నెక్స్ట్ నేను కూడా ఒకటి ట్రై చేశాను మ్యాంగో జ్యూస్. అంటే ఇద్దరం నేను, హరీష్ షేర్ చేస్తూ టేస్ట్ చేసామనమాట. నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ మ్యాంగో జ్యూస్ టేస్ట్ కూడా బానే ఉండింది. సో ట్రై చేయొచ్చు. ఎవరైనా ఫస్ట్ టైమ్ ట్రై చేయాలనుకుంటే ఈ కాంబో ట్రై చేయండి. ఈట్ రాజా పేరెంత వెరైటీగా ఉంది కదా! సో లోపల కాన్సెప్ట్ కూడా అంతే వెరైటీగా ఉంది. ఎప్పుడైనా మల్లేశ్వరం వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అన్నట్టు దీని అడ్రెస్ ఎక్కడో కాదు. మనం వెళ్ళిన కాడు మల్లికార్జున స్వామి టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసుకుంటాను మీతో. బెంగుళూరులో స్టోర్స్ ఉంటాయి కదా! వాటి నేమ్ బోర్డ్స్ మీద చాలా ప్లేసెస్‌లో అప్పు గారి ఫోటోస్ అంటే మన పునీత్ రాజ్‌కుమార్ గారి ఫోటోస్ ఉన్నాయి. ఆయన 45 ఫ్రీ స్కూల్స్, 26 ఆర్ఫనేజెస్ ఇంకా 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇలా కొన్ని కౌ షెల్టర్స్‌కి సపోర్ట్ చేసేవారంట. 1800 స్టూడెంట్స్‌కి పైగా ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ ఇచ్చారంట. ఇలా చెప్తూ పోతే చాలా చారిటబుల్ సర్వీసెస్ చేశారు మన అప్పు గారు. ఆయన గుర్తుగా అలా ఫోటోస్ వేసుకుంటారు బెంగుళూరులో. ఎంత గొప్ప వ్యక్తో కదా అప్పు సార్. ఇంకా అదే రోజే మాకు రిటర్న్ జర్నీ ఉండింది. యశ్వంతపూర్ నుంచి హైదరాబాద్‌కి గరీబ్‌రథ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం రిటర్న్ జర్నీ కూడా. సో ట్రైన్‌లో ఎక్కేసాము. ఈ బెంగుళూరు ట్రిప్ అంతా కూడా చాలా డివైన్‌గా, ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా సాగింది. నేనిచ్చిన టెంపుల్ డీటెయిల్స్ ఇంకా పూజా విధానం ఇవన్నీ కూడా మీరెప్పుడైనా బెంగుళూరు విజిట్ అయినప్పుడు హెల్ప్ అవుతాయి అని అనుకుంటున్నాను. ఇంకో వ్లాగ్‌లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.